రోజు గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ 6 సంవత్సరాల నుండి యూపీఎస్సీలో మెయిన్స్ ఇస్తూ తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తూ అక్కడ కొన్ని సెట్ బ్యాక్స్ చూసి దాని తర్వాత టీజీపీఎస్సీ రాసి ఇట్స్ బిన్ 3 years నోటిఫికేషన్ వచ్చి కూడా ఫైనల్లీ ద ఫైనల్ రిజల్ట్స్ ఆర్ అవుట్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. 105 ర్యాంక్ మీకు వచ్చింది. ఏ పోస్ట్ రాబోతుంది, ఎలా ఉంది? నిన్న రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు ఏమంటారు? నాకు డిఎస్పీ అలొకేట్ చేశారండి. నిన్న రాత్రి అనౌన్స్ చేసిన రిజల్ట్ మల్టీ జోన్ 1లో డిఎస్పీ అనౌన్స్ చేశారు. అండ్ మా ఫ్యామిలీ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ లాస్ట్ మై పేరెంట్స్. చిన్నప్పుడే మా అమ్మ నన్ను కోల్పోవడం జరిగింది. మా నాన్నమ్మ నన్ను పెంచారు అండ్ మా తమ్ముడు మా చెల్లి ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా ఏటూరు నాగారం మాది ములుగు జిల్లా. ఏటూరు నాగారంలో చెప్పాలంటే మా కాలనీలో ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయింది పొద్దుటి నుండి. పొద్దున నిన్న నైట్ నుండే నాకు చాలా కాల్స్ రావడం జరుగుతుంది. ఎవ్రీవన్ ఆస్కింగ్ మీ ఇంటికి రమ్మని. సో దసరా కొంచెం ముందే వచ్చిందని చెప్పాలి. ఇనీషియల్గా కొంచెం బాధేసింది బికాజ్ యూపీఎస్సీలో మనకు ఒక సర్టెనిటీ ఉంటుంది. మేలో ప్రిలిమ్స్ రాస్తాము, సెప్టెంబర్లో మెయిన్స్, మళ్ళీ జనవరిలో ఇంటర్వ్యూస్ ఉంటాయి, మార్చి కల్లా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. వేరేజ్ గ్రూప్ 1లో 3 సంవత్సరాలు పట్టింది ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఆనరబుల్ సింగిల్ బెంచ్ జడ్జి గారు కూడా దీన్ని స్టే విధించడం జరిగింది. తర్వాత మేము డివిజన్ బెంచ్లోకి అప్పీల్ చేసాం, టీజీపీఎస్సీ కూడా అప్పీల్ చేసింది. ఫైనల్లీ మేము ఎలా చూస్తామంటే వీ బిలీవ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థలమే మాకు నమ్మకం ఉంది. సో ఆ నమ్మకంతో మేము ముందుకెళ్ళాం. అండ్ ఈరోజు మాకు ఊరట కలిగించింది హైకోర్టు. అండ్ వీ గాట్ దీస్ జాబ్స్.